అమ్మాయిలు సొల్లు చూపెడితే చూస్తారంటే ఏకాంతంలో చూస్తారు ఆడోళ్ళు కూడా. మగవాళ్ళు సొల్లు చూపెడితే చూస్తారు, చూడాలనిపిస్తది. ఆనందిస్తారు వాళ్ళు కూడా. కానీ కావాలని చూపెడితే అబ్బాయిని నెగెటివ్‌గా చూపిస్తే చూడరు. అమ్మాయిని బ్లేమ్ చేయడానికి ఆ విధంగా చేస్తే చూపెట్టరంట. ఎందుకంటే ఒక స్వీట్ ఉన్నది. తినమనిస్తే తింటారు కానీ ఆశ పెట్టి మళ్ళీ మనం తింటే ఊరుకుంటారా? అట్లా అంటారు. సో, ఈ స్వీట్ అయితే వాళ్ళకి చూడమని చూపెట్టాలి తప్ప మనం గొప్ప కోసం, మన బిల్డప్ కోసం చూపెడితే చూడరనమాట. అది చెడవుతుంది. లేకుంటే వట్టిగా చూపెడితే చూస్తారు. అది మనం స్వార్థం లేకుండా చూపెడితే చూస్తారు. వాళ్ళు కూడా ఆనందిస్తారనమాట. మనం సొల్లు చూపెడితే అలా స్వార్థం ఉండొద్దు. త్యాగం ఉండాలి. చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట. వాళ్ళకి కూడా ఇష్టమే. మనం పూకుని చూస్తే ఎంత ఆనందమో వాళ్ళకంత ఆనందం. సొల్లుని చూస్తే అదొక పుణ్యకార్యం. కానీ నెగెటివ్‌గా చూపెట్టొద్దనమాట. ఓకే. వాళ్ళని బ్లేమ్ చేయడానికో, మనం బిల్డప్ ఇచ్చేదానికో చేస్తే వాళ్ళని బ్లేమ్ చేసినట్టు కదా! అట్లా చూడరు. ఉదాహరణకు ఉదాహరణకు కొన్ని వస్తువులు ఆడబెట్టిపోతారు కండోమ్స్. కావాల్సినోడు తీసుకోవచ్చు. ఫ్రీగా పెట్టిపోతారు ఇష్టం. ఇష్టం ఉన్నోడు తీసుకుంటారు. లేకుంటే పోతాడు ఇష్టమా. ఆ విధంగా నువ్వు సులువుగా పెడతా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు. లేకుంటే లేదనమాట. అట్లని నువ్వు వాళ్ళని చూడొద్దని ఏం లేదు. వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు అంతే. వాళ్ళకి నువ్వు చూడనట్టు చేయాలి. వట్టి గుంటలు వస్తున్నట్టుగా పెట్టి చూపెట్టాలి. వాళ్ళకి తెలిసి వీడు కావాలనే కానీ వాళ్ళని చూడొద్దు. ఇబ్బంది పడతారు కాబట్టి. కొంచెం ఇట్లా పక్కకు వస్తున్నట్టయితే వాళ్ళు చూస్తారంట. అట్లా పెట్టొచ్చు. అమ్మాయిలతో మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి. చాలామంది అమ్మాయిలను బ్లేమ్ చేయడానికో, తన గొప్ప కోసమో, బిల్డప్ చేయడానికో, ఈ అమ్మాయి నాతో మాట్లాడింది అనిపించుకోవడానికో, నేను అమ్మాయితో మాట్లాడాను అనిపించుకోవడానికో మాట్లాడితే నచ్చరనమాట. నేచురల్‌గా మాట్లాడితే అబ్బాయిలను అమ్మాయిలు కూడా ఇష్టపడతారు. కాబట్టి నువ్వు స్వార్థం లేకుండా త్యాగపూరితంగా మాట్లాడు. అమ్మాయిలు ఇష్టపడతారు. ఓకే. వాళ్ళకి కూడా మాట్లాడాలని ఇష్టం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి.